హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే 6:30 అవుతుంది. ఇప్పుడు ఆఫీస్ నుంచి అయితే వచ్చాం. రేపైతే పుష్ప మూవీ రిలీజ్ December 5th. కానీ ఇప్పుడైతే 10:30 PM ఇక్కడైతే ప్రీమియర్స్ అయితే వేస్తున్నారు. సో మా ఫ్రెండ్స్ అందరూ కలిపి అయితే పుష్ప మూవీకి అయితే వెళ్తున్నాం. సో మూవీ అయిన తర్వాత అయితే రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. ఓకే ఓకే జయత్, నౌ వీఆర్ గోయింగ్ ఫర్ పుష్ప 2 మూవీ. టాక్ సంథింగ్ జయత్. Say, are you excited for the movie? Very excited, bro. You like the Pushpa 1? I like Pushpa 1, bro. Okay. Then we will watch together Pushpa 2 and we will enjoy, okay? Okay. క్యాబ్లో ఉన్నాం, వెళ్తున్నాం సిటీ సెంటర్. తగ్గేదేలే అస్సలు పుష్ప తగ్గేదిలే. లోపలికి వచ్చేసాం సిటీ సెంటర్. నా పాత బ్లాగ్ చూస్తే మీకు ఆల్రెడీ తెలుస్తుంది, చూపించాను నేను ఇది. సో ఇలా వెళ్తే వాక్స్ పైన మూవీస్. సినిమాకి ఇంకా 30 minutes టైం ఉంది. సో మాలైతే తిరుగుతున్నాం. వచ్చేసాం. ఇదంతా మన తెలుగు వాళ్ళే. బ్రో హాయ్ చెప్పు. బ్రో Hi. హాయ్ అన్న, అంతా మన వాళ్ళే అన్న. దిలీప్ అన్న ఏందన్నా, మనోడు అల్లు అర్జున్ ఫ్యాన్, బాయ్ ఫ్యాన్, అంతా మన తెలుగు వాళ్ళే. థియేటర్ మ్యాక్స్ సౌండ్ మామూలుగా ఉండదు. पुष्पा मूवी फर्स्ट हाफ हो गया था. अभी अभिषेक भाई रिव्यू बोलते हैं कैसा है मूवी. बोल रहे भाई कैसे था फर्स्ट हाफ. It was good. It was good. Okay. And it was not good. It was You are waiting for second half. more than good. सोनू भाई ज्योति भाई बोलते हैं. बोलते कैसे है मूवी. Pushpa is for God. No, very रिव्यू good. बताओ भाई कैसे था. अच्छा है. मूवी तो अच्छा है भाई. वो रिपोर्ट नहीं करने दे रहा हमको. అయిపోయింది. నాకైతే బాగా నచ్చింది. ఫైట్లు అయితే అసలు మామూలుగా లేవు. ఫైట్లు అయితే ర్యాంపేజ్ నిజంగా. నీకేలా ఉంది మూవీ. బాగానే ఉంది. మూవీ అయితే బాగుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన అయితే మూవీ అయితే అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే బాగుంది. మన నరేష్ సార్. ఎస్ సార్. హాయ్. చాలా క్లోజ్. ఇప్పుడైతే రివ్యూ చెప్తాను మూవీ ఎలా ఉందని. చెప్పండి సార్. చాలా బాగుందమ్మా, ఒకసారి చూడొచ్చు. ఓకే చెప్ప కిషోర్, ఎలా ఉందా మూవీ. మూవీ ఎలా ఉందా. 2-3 సార్లు చూడొచ్చు. 2-3 సార్లు చూడొచ్చు అన్నాడు. అర్థం కాని వాళ్ళు ప్రీమియర్స్ ఇప్పుడే పడ్డాయి అని చెప్పి. మూవీ అయితే బాగుంది. ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే పక్కా చూడొచ్చు. ఒక్కసారి కాదు, క్లైమాక్స్ చంపేసాడు. మూవీ అయితే బాగా నచ్చింది. ఫైట్స్ అయితే మామూలుగా లేవు అసలు. బాగుంది మూవీ.